భారతీయుడు సిద్ధం కావాలి. సిద్ధం కాకపోతే రేపు పొద్దున బానిసగా బ్రతకడానికి సిద్ధం కావాలి. రెండే. ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి మొఘలులో, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి ఫ్రెంచోళ్ళో, డచ్చోళ్ళో, బ్రిటిషోళ్ళో ఈ దేశం మీదకి దాడులకు వచ్చినటువంటి సందర్భంలో అక్కడెక్కడో గొడవ జరుగుతుంది, మనకెందుకులే అనుకున్నారు. ఆ దేశం మీద గొడవ జరుగుతుంది, మనకెందుకులే అనుకున్నారు. అఖండ భారతాన్ని మర్చిపోయారు. అది ఆ రాజు పాలన, ఇది ఈ రాజు పాలన అంటే కొండపల్లి రెడ్డి రాజుల పాలన, అమరావతి రాజుల పాలన, లేకపోతే ఇది శివాజీ పరిపాలన, వాళ్ళ మీద దాడులు అనుకున్నారు తప్పించి ఇది అఖండ భారతం మీద దాడి అనుకోలేదు. చివరికి ఏమైంది? ఈ దేశంలో దండయాత్రలు చేసి మనల్ని బానిసలుగా చేసుకున్నారు. బ్రిటిష్ వాడికి 300 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం. ఫ్రెంచోడు, డచ్చోడు, అంతకుముందు మొఘలు, ఇట్లా 1100 సంవత్సరం నుంచి అనేక సార్లు బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ మన తరాల్ని బానిసలుగా చేద్దామా? స్వతంత్ర పోరాటాల తర్వాత, సుదీర్ఘకాల పోరాటాల తర్వాత సాధించుకున్న స్వతంత్రాన్ని నాశనం చేయడానికి మనలో ఉన్న యువతరాన్ని, మన పిల్లల్ని, మన పిల్లల పిల్లల్ని తీసుకొచ్చి ఇవాళ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న అంశాల్ని సరిహద్దుల్లో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సరిహద్దుల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లాగే లేని అంశాలు ఉన్నట్టుగా, ఉన్న అంశాలు లేనట్టుగా భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో అట్లా కుట్రలు చేసినే చివరికి పపెట్ పరిపాలన పెట్టారు. నేపాల్లో అట్లాంటి కుట్రలు చేసినే ఇప్పుడు పపెట్ పరిపాలన పెట్టారు. శ్రీలంకలో అట్లాంటి పరిస్థితి సృష్టించిన పపెట్ పరిపాలన పెట్టారు. మళ్ళీ 70-80 ఏళ్లకు వెళ్ళినాయి ఆ దేశాలు. ఇప్పుడు కేవలం బ్రతుకుతున్నారంతే. మన దేశాన్ని అట్లాంటి స్థితికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటిది 3 సార్లు అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, 3 సార్లు ప్రధానమంత్రి కాలేకపోయినటువంటి రాహుల్ గాంధీ. వాళ్ళ స్వార్థం, మళ్ళీ వాళ్ళ చేతికి పరిపాలన. దానికోసం దేశం ఏమైనా పర్లేదు, దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు అన్నటువంటి ఉద్దేశంతో రెచ్చగొట్టి ఉద్యమాలు చేస్తున్నారు. వీళ్ళ మాట నిజమైతే ఓట్ చోర్ అన్న కాన్సెప్ట్ మీద ప్రజలు రెచ్చిపోవాలి. కానీ అది జరగట్లేదు. ఉత్తరాఖండ్లో ఒక అంశం తీసుకుంటున్నారు, బీహార్లో ఇంకొక అంశాన్ని తీసుకుంటున్నారు, అలాగే సరిహద్దుల్లో లేహ్లో ఇంకొక అంశాన్ని తీసుకున్నారు. ఒక్కో చోట ఒక అంశం తీసుకుని ఏదో ఒక విధంగా యువతరాన్ని రెచ్చగొడుతున్నారు. యువతరం పక్కన పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఉపాధులు ఉన్నాయి. కానీ ఉపాధి ఉన్నోడికి నీకు ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం ఉన్నోడికి నీకు తక్కువ సంపాదన ఉంది, ఎక్కువ లేదంటారు. ఇట్లాగా ప్రపంచంలో ఎక్కడైనా సరే స్టెప్ బై స్టెప్ ఎదుగుదల ఉంటుంది, పతనం ఉంటుంది, మళ్ళీ ఎదుగుదల ఉంటుంది. అది కష్టం నష్టం అనేటటువంటి దాన్ని చూసుకోకుండా పనిచేసేటటువంటి తత్వాన్ని బట్టి ఉంటుంది. అది భారతీయుడి యొక్క అలవాటు. కష్టపడతాడు, ప్రపంచం అంతా బ్రతుకుతున్నది అట్లాగే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు శత్రువులు చేసి చూపించుతున్నటువంటి డీప్ స్టేట్, అట్ ద సేమ్ టైం ఇక్కడ మన దేశంలో అదే డీప్ స్టేట్ మనలోనే ఒక అసంతృప్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి బానిస బ్రతుకుల్లోకి వెళ్తే ఆ తర్వాత మనం ఎప్పటికీ కోలుకోలేం. భారత్ని మొక్క చెక్కలు చేయడానికి, భారతదేశంలో ఉన్నటువంటి శక్తిని లాక్కోవడానికి జరుగుతున్న కుట్ర అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది.